ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఏ సంస్థ ప్రచురించింది? ఆన్సర్ చేసి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. జల్ జీవన్ మిషన్ పొడిగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ముందుగా ఈ మిషన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ తర్వాత కరెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఇక జల్ జీవన్ మిషన్ను ఆగస్టు 15, 2019 సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించాడు. ప్రతి గ్రామీణ ఇంటికి స్వచ్ఛమైన మరియు సురక్షితమైన తాగునీరు అందించడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. జల్ మంత్రిత్వ శాఖ ఈ మిషన్కు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇక జల్ జీవన్ మిషన్ యొక్క నినాదం హర్ ఘర్ జల్. ఈ మిషన్ కోసం కేంద్రం 2.08 లక్షల కోట్లు కేటాయించింది. ఇక 2019 సంవత్సరంలో ఈ మిషన్ను ప్రారంభించినప్పుడు 2024 సంవత్సరం నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీరు సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రతి వ్యక్తికి రోజు 55 లీటర్ల నీటిని సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక నీటి నాణ్యత దెబ్బతిన్న ప్రాంతాలు, కరువు మరియు ఎడారి ప్రాంతాలలోని గ్రామాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన గ్రామాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య కేంద్రాలకు నీటిని సరఫరా చేయడంపై ఈ మిషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక ఈ మిషన్లో శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100% నిధులు కేంద్రమే భరిస్తుంది. అలాగే శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలకు 90% నిధులు కేంద్రం భరిస్తుండగా 10% నిధులు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రాష్ట్రాలకు 50% నిధులు కేంద్రం భరిస్తుండగా మిగిలిన 50% నిధులు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక 2024 సంవత్సరం నాటికి ఈ మిషన్ యొక్క ఫలితాలు చూద్దాం. 2019 ఆగస్టు నాటికి ఇండియాలో కేవలం 3.23 కోట్లు అనగా 17% మాత్రమే గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉండేవి. అయితే 2024 సంవత్సరం నాటికి 14 కోట్లు అనగా 74% గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు అందిస్తున్నారు. ఇక తెలంగాణ, గోవా, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీ వంటి ప్రాంతాలకు 100% కుళాయి కనెక్షన్లను అందిస్తున్నారు. వీటిని హర్ ఘర్ జల్ రాష్ట్రాలు లేదా హర్ ఘర్ జల్ కేంద్రపాలిత ప్రాంతాలు అని పిలుస్తారు. సో ఇది జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు చూద్దాం. జల్ జీవన్ మిషన్ను 2028 సంవత్సరం వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని జల్ జీవన్ మిషన్ 2.0 పేరుతో పిలుస్తున్నారు. ఈ మిషన్లో నిధుల కేటాయింపును కేంద్రం 3.59 లక్షల కోట్లకు పెంచింది. ఇక ఈ మిషన్ను పొడిగించడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి దశలో చాలా వరకు కుళాయి కనెక్షన్లు అందించినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. చాలా గ్రామాలలో కుళాయి కనెక్షన్లు ఉన్నాయి, కానీ వేసవి కాలంలో భూగర్భ జలాలు ఎండిపోవడం వలన కుళాయిలోకి నీరు అందడం లేదు. అలాగే కుళాయి కనెక్షన్లలో సమస్యలు వస్తే బాగు చేయడానికి సరైన వ్యవస్థ లేదు. అలాగే ఈ సమస్యలను అధిగమించడానికి జల్ జీవన్ మిషన్ 2.0ను ప్రారంభించారు. ఇక జల్ జీవన్ మిషన్ 2.0 యొక్క ప్రధాన దృష్టి కేంద్రాలు చూస్తే, మొదటిది వనరులపై దృష్టి. దీని ద్వారా వర్షపు నీటిని భద్రపరచడం, అలాగే ఇంకుడు గుంతల నిర్మాణం, నదులు, చెరువులను శుద్ధి చేసి పైపులకు అనుసంధానించడం వంటి కార్యక్రమాలు ఈ రెండవ ఫేజ్లో చేపడతారు.
ఇక ఈ ఫేజ్‌లో గ్రామాలలోని ట్యాంకులకు సెన్సార్లను అమర్చబోతున్నారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఎన్ని లీటర్ల నీరు వెళ్తుంది, పైపుల లీకింగ్ సమస్యలు వంటి అంశాలను మొబైల్ డాష్‌బోర్డ్‌ల ద్వారా లైవ్‌లో తెలుసుకోవచ్చు. దీనికోసం సుజలాం పోర్టల్‌ను ప్రారంభించింది. ఇక గ్రామీణ నీటి సమస్యలను పరిష్కరించడానికి పానీ సమితులను కూడా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా యువతకు శిక్షణ కల్పించనున్నారు. వీరికి జీతాలు ఇవ్వడానికి నీటి వినియోగదారుల నుంచి కొద్ది మొత్తంలో డబ్బును స్వీకరించనున్నారు. ఇక ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ల లక్ష్యంతో పనిచేస్తే జల్ జీవన్ మిషన్ 2.0 అనేది ఆ కుళాయిలో ఎప్పటికీ సురక్షితమైన నీరు అనే నినాదంతో పనిచేస్తుంది. ఆస్కార్స్ 2026 98వ ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోనన్ ఓ బ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఆస్కార్స్ 2026 యొక్క విజేతల వివరాలు చూస్తే, ఉత్తమ నటుడు కేటగిరీలో 'సిన్నర్స్' మూవీకి గాను మైకేల్ బి. జోర్డాన్ విజేతగా నిలవగా, ఉత్తమ నటి కేటగిరీలో 'హమ్నెట్స్' మూవీకి గాను జెస్సీ బక్లీ విజేతగా నిలిచారు. ఇక ఉత్తమ సహాయ నటుడిగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి గాను షాన్ పెన్ విజేతగా నిలవగా, ఉత్తమ సహాయ నటికి 'వెపన్స్' మూవీకి గాను అమీ మాడిగన్ విజేతగా నిలిచారు. ఇక ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' అనే మూవీ నిలిచింది. ఇక ఉత్తమ దర్శకుడిగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' అనే మూవీకి గాను పాల్ థామస్ ఆండర్సన్ విజేతగా నిలిచాడు. ఇక ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో 'సిన్నర్స్' మూవీకి గాను ర్యాన్ కుగ్లర్ విజేతగా నిలవగా, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి గాను పాల్ థామస్ ఆండర్సన్ విజేతగా నిలిచారు. ఇక ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా 'కే-పాప్ డెమాన్ హంటర్స్' నిలవగా, ఉత్తమ సినిమాటోగ్రఫీగా 'సిన్నర్స్' మూవీకి గాను ఆటమ్ డ్యూరాల్డ్ విజేతగా నిలిచాడు. ఇక ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌గా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి గాను యాండీ జుర్గెసన్ విజేతగా నిలిచాడు. ఇక ప్రొడక్షన్ డిజైన్‌లో 'ఫ్రాంకెన్‌స్టైన్' మూవీకి గాను తమరా డెవరెల్ మరియు షెన్ వియో విజేతగా నిలిచారు. ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా 'ఫ్రాంకెన్‌స్టైన్' మూవీకి గాను కేట్ హాలిక్ విజేతగా నిలిచారు. ఇక ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్‌లో 'ఫ్రాంకెన్‌స్టైన్' మూవీకి గాను మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియానా ఫ్యూరీ విజేతగా నిలవగా, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా 'సెంటిమెంటల్ వాల్యూ' అనే మూవీ నిలిచింది. ఈ మూవీ నార్వే దేశానికి చెందినది. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా 'మిస్టర్ నోబడీ ఎగెనెస్ట్ పుతిన్' అనే మూవీ నిలిచింది. ఇక ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా 'ఆల్ ది ఎంప్టీ రూమ్స్' మూవీ నిలవగా, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా 'కే-పాప్ డెమాన్ హంటర్స్' నిలిచింది. ఇక ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా 'ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్' అనే మూవీ నిలవగా, ఉత్తమ సౌండ్ కేటగిరీలో 'ఎఫ్1' మూవీ నిలిచింది. ఇక ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ కేటగిరీలో 'అవతార్ ది ఫైర్ అండ్ యాష్' అనే మూవీ విజేతగా నిలవగా, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్‌లో 'ది సింగర్స్' మరియు 'టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా' అనే మూవీస్ విజేతలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రంలో మధ్యయుగ శాసనం గుర్తింపు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మధ్యయుగ గజపతి రాజుల శాసనం బయటపడింది. ఆలయం మండపం లోపల ఉన్న రాతి స్తంభానికి ఈ శాసనం ఇరువైపులా చెక్కబడి ఉంది.
ఇక ఈ శాసనం ప్రధానంగా 15 లేదా 16వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. కళింగ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన సూర్యవంశ గజపతి రాజుల ఆనవాళ్లు ఈ శాసనంలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాపరుద్ర గజపతి రాజు కాలం నాటి గుర్తులు ఈ శాసనంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ శిలాశాసనం ప్రధానంగా పాత తెలుగు లిపి మరియు సంస్కృత భాషతో చెక్కబడి ఉంది. ఇక గజపతి రాజులు ఒడిషా ప్రాంతానికి చెందినవారు. వీరిలో కపిలేంద్ర గజపతి తన రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలకి విస్తరింపజేశాడు. ఇతను రాజమండ్రిలోని రెడ్డి రాజులను ఓడించాడు. ఆ తరువాత గుంటూరులోని కొండవీడు ప్రాంతాన్ని జయించాడు. ఆ తరువాత కృష్ణానదికి దక్షిణాన తన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక కొండవీడు వీరికి కీలకమైన సైనిక స్థావరంగా పనిచేసేది. ఇక ఈ శాసనంలోని వివరాలు చూస్తే మొదటిది ఆలయ మాన్యాలు మరియు దానాలు. ఇక్కడ మాన్యం అంటే భూమి అని అర్థం. ఇందులో దాన శాసన వివరాలు ఉన్నాయి. వీరి కాలంలో రాజులు దేవాలయాల్లోని దేవునికి నిత్య పూజలు, ఉత్సవాలు జరగటానికి మాన్యం, ఆవులను మరియు గొర్రెలను దానంగా ఇచ్చేవారు. ఇక రెండవది రాజకీయ సరిహద్దుల నిర్ధారణ. గజపతుల సామ్రాజ్యం గుంటూరు, ప్రకాశం జిల్లాల వరకు ఎంత బలంగా విస్తరించిందో అని ఈ శాసనం తెలుపుతుంది. అలాగే వారి పరిపాలనా యంత్రాంగం ఎలా పనిచేసేదో ఈ శాసనం తెలుపుతుంది. ఇక మూడవది విజయనగర సామ్రాజ్యంతో గొడవలు. శ్రీకృష్ణదేవరాయలు మరియు గజపతి రాజుల మధ్య కృష్ణ, తుంగభద్ర నదుల ప్రాంతం కోసం తీవ్ర ఆధిపత్య పోరు నడిచేదని ఈ శాసనం తెలియజేస్తుంది. 24 స్పీడ్ పోస్ట్ సేవ ప్రారంభం. ఇండియన్ పోస్టల్ సర్వీస్ మార్చి 17, 2026న 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ వేదికగా ఈ సేవలను ప్రారంభించాడు. మొదటి దశలో ఈ సేవలను 6 ప్రధాన నగరాలలో అందుబాటులోకి తెచ్చారు. అవి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మరియు బెంగళూరు. ఇక ఈ నగరాలలో బుక్ చేసుకున్న పార్సెల్లు 24 గంటలలో స్పీడ్ పోస్ట్ ద్వారా డెలివరీ చేస్తారు. అయితే గరిష్టంగా 5 కేజీల బరువు వరకు మాత్రమే 24 స్పీడ్ పోస్ట్ ద్వారా డెలివరీ చేస్తారు. ఒకవేళ 24 గంటలలోపు డెలివరీ చేయకపోతే వినియోగదారులు చెల్లించిన పోస్టేజ్ ఛార్జీలను రీఫండ్ చేస్తారు. ఇక ఈ స్పీడ్ పోస్ట్లో ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్తో సహా 365 రోజులు పనిచేస్తుంది. ఇక ఈ సర్వీస్లో సెక్యూరిటీ ప్రమాణాలను పాటించనున్నారు. పార్సల్ను డెలివరీ చేసే ముందు 6 డిజిట్ ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఇక 6 ప్రధాన నగరాల మధ్య స్పీడ్ పోస్ట్ను డెలివరీ చేయడానికి ఇండియన్ పోస్టల్ సర్వీస్ 5 విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విమానాలలో ఇండియా పోస్ట్ కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా కొంత కార్గో స్పేస్ను రిజర్వ్ చేయబడుతుంది. ఇక ఈ సేవల్లో బుక్ నౌ పే లేటర్ అనే సౌకర్యం కూడా ఉంది. అంటే తమ పార్సల్స్ను ముందే పంపించి బిల్లును తర్వాత చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నారని అర్థం. ఇక అధిక మొత్తంలో బుకింగ్ చేసుకునే సంస్థల వద్దకు పోస్టల్ సిబ్బంది వెళ్ళి ఉచితంగా పార్సల్స్ను పిక్ చేసుకుంటారు. ఇక ప్రస్తుతం ఇండియాలో 6 ప్రధాన నగరాలలో 24 అవర్స్ స్పీడ్ పోస్ట్ అందుబాటులో ఉండగా దేశం మొత్తం 48 అవర్స్ స్పీడ్ పోస్ట్ అందుబాటులో ఉంది. సాహిత్య అకాడమీ అవార్డ్స్ పూర్తి వివరాలు. 2025కు సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డ్స్ను మార్చ్ 16, 2026న అధికారికంగా ప్రకటించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు ఇంగ్లీష్ మరియు రాజస్థానీతో కలిపి
మొత్తం 24 భాషలకు ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డులలో కవిత్వం, నవలలు, కథానికలు, వ్యాసాలు, జ్ఞాపకాలు, ఆత్మకథ, విమర్శా గ్రంథం వంటి విభాగాలు ఉన్నాయి. ఇక ఈ విజేతలకు రూ. 1,00,000 నగదు మరియు ఒక తామ్రపత్రాన్ని అందిస్తారు. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చ్ 31, 2026న న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇక ఈ అవార్డ్స్‌లో తెలుగు ప్రముఖ కవి మరియు రచయిత నందిని సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు లభించడం విశేషం. ఆమె రచించిన 'అనిమేష' అనే కవితా సంపుటానికి ఈ అవార్డు లభించింది. ఇక కేటగిరీల వారీగా విజేతల వివరాలు చూస్తే మొదటగా కవిత్వం. కవిత్వం నుంచి 8 మంది విజేతలుగా నిలిచారు. అందులో మొదటిది 'అనిమేష' కవిత్వానికి గాను నందిని సిద్ధారెడ్డి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ కవిత్వాన్ని తెలుగు భాషలో రచించారు. ఇక 'సఫర్ జారీ హై' కవిత్వానికి గాను ప్రీత్పాల్ సింగ్ బేతాబ్ ఈ అవార్డును గెలుచుకోగా ఇతను ఈ కవిత్వాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇక 'ప్రస్థాని చతుష్టయే బ్రహ్మ ఘోష' అనే కవిత్వాన్ని సాధు భద్రేష్ దాస్ రచించి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ కవిత్వాన్ని సంస్కృత భాషలో రచించారు. ఇక శ్రేష్ఠ కవిత్వానికి గాను ప్రసూన్ బందోపాధ్యాయ్ ఈ అవార్డును గెలుచుకోగా ఇతను ఈ కవిత్వాన్ని బెంగాలీ భాషలో రచించాడు. ఇక ఠాకూర్ సత్సాయ్ కవిత్వానికి గాను ఖజూర్ సింగ్ ఠాకూర్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇతను డోగ్రీ భాషలో ఈ కవిత్వాన్ని రచించాడు. ఇక భట్కడకి అనే కవిత్వానికి గాను యోగేష్ వైద్య ఈ అవార్డును గెలుచుకోగా ఇతను గుజరాతీ భాషలో ఈ కవిత్వాన్ని రచించాడు. ఇక నజ్జా వనేఖ్యా ఫోర్ట్ ఆలవ్ కవిత్వానికి గాను అలీ షైదా ఈ అవార్డును గెలుచుకోగా ఈ కవిత్వాన్ని కాశ్మీరీ భాషలో రచించారు. ఇక పదపురాణ కవిత్వానికి గాను గరిజా కుమార్ బలియార్ సింగ్ ఈ అవార్డును గెలుచుకోగా ఈ కవిత్వాన్ని ఒడియా భాషలో రచించారు. ఇక రెండవ విభాగం నవలలు. నవలల నుంచి 4 విజేతలుగా నిలిచారు. క్రిమ్సన్ స్ప్రింగ్ నవలకు గాను నవతేజ్ సర్నా ఈ అవార్డును గెలుచుకోగా దీనిని ఇంగ్లీష్ భాషలో రచించారు. ఇక మాయామా నుష్యార్ అనే నవలకు గాను ఎన్ ప్రభాకరన్ ఈ అవార్డును గెలుచుకోగా ఈ నవలను మలయాళం భాషలో రచించారు. ఇక కర్హీ కైలర్ సాధు అనే నవలకు గాను దేవవ్రత్ దాస్ ఈ అవార్డును గెలుచుకోగా ఈ నవలను అస్సామీ భాషలో రచించారు. ఇక దుంగ్వి లామా మాన్సేక్ గాద్వాంగ్ అనే నవలకు గాను సహేసులి బ్రహ్మ ఈ అవార్డును గెలుచుకోగా ఈ నవలను బోడో భాషలో రచించారు. ఇక మూడవ విభాగం కథానికలు. కథానికుల నుంచి 6 విజేతలుగా నిలిచారు. దాదా సిరిసు తండే కథానికకు గాను అమరేష్ నోగడోని ఈ అవార్డును గెలుచుకోగా ఇతను ఈ కథానికను కన్నడ భాషలో రచించాడు. ఇక సేఫ్టీ కిట్ కథానికకు గాను జిందర్ ఈ అవార్డును గెలుచుకోగా ఇతను ఈ కథానికను పంజాబీ భాషలో రచించాడు. ఇక కంగ్లా దిబ్రా ఈ ఫుట్ అనే కథానికను హావోబమ్ నలిని మణిపురి భాషలో రచించి ఈ అవార్డును గెలుచుకోగా బర్జామా అనే కథానికకు జితేందర్ కుమార్ సోని ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక మిడు బిర్నా చెన్నై సావన్ ఇనాగ్ సాగే అనే కథానికకు గాను సుమిత్రా సోరెన్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ కథానికను సంతాలీ భాషలో రచించారు. ఇక వాగా అనే కథానికకు గాను భగవాన్ అత్లాని ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ కథానికను సింధీ భాషలో రచించారు. ఇక 4వ విభాగం జ్ఞాపకాలు. ఈ విభాగం నుంచి
ఇద్దరు విజేతలుగా నిలిచారు. జితేజీ అలహాబాద్ అనే జ్ఞాపికకు గాను మమతా కాలియా ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ జ్ఞాపికను హిందీ భాషలో రచించారు. దాత్రి పాట్సన్ గమ్ అనే జ్ఞాపికకు గాను మహేంద్ర ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ జ్ఞాపికను మైథిలి భాషలో రచించారు. ఇక 5వ విభాగం వ్యాసాలు. వ్యాసాల నుంచి ఇద్దరు విజేతలుగా నిలిచారు. రూపాని అని రూపకం అనే వ్యాసానికి గాను హెన్రీ ముండోకా కొంకణి భాషలో రచించి ఈ అవార్డును గెలుచుకోగా, నేపాలీ పరంపరిక్ సంస్కృతి రా సభ్యత కోడి కోటి అనే వ్యాసానికి గాను ప్రకాష్ భట్టరాయ్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ వ్యాసాన్ని నేపాలీ భాషలో రచించారు. ఇక 6వ విభాగం ఆత్మకథ. ఆత్మకథ నుంచి ఒకరు విజేతగా నిలిచారు. కళ్యాణి నీలాన్ రేషా అనే ఆత్మకథకు గాను రాజు భావిస్కర్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఆత్మకథను మరాఠీ భాషలో రచించారు. ఇక 7వ విభాగం సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ నుంచి ఒకరు విజేతగా నిలిచారు. తమిజ్ సిరుకాయ్ తయన్ తడంగల్ అనే సాహిత్య విమర్శకు గాను తమిళ సెల్వన్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సాహిత్య విమర్శను తమిళ భాషలో రచించారు. గిరిజన హోమ్‌స్టే కార్యక్రమం 2026 కమ్యూనిటీ టూరిజంను ప్రోత్సహించడానికి మరియు గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజన హోమ్‌స్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ మరియు గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల ఆదాయాన్ని పెంచడం, అలాగే వారి జీవనశైలి, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక పర్యాటకులు వెళ్ళినప్పుడు కమర్షియల్ హోటల్స్‌లో కాకుండా నేరుగా గిరిజనుల ఇళ్లల్లోనే బస చేయడాన్ని హోమ్‌స్టే అంటారు. ఇక వారి ఇళ్లల్లో ఒక గదిని పర్యాటకులకు అద్దెకు ఇచ్చి వారి సాంప్రదాయ భోజనం పెట్టి హోటల్ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇక ఈ కార్యక్రమం యొక్క వివరాలు చూస్తే, గిరిజనులు తమ ఇళ్లల్లో పర్యాటకుల కోసం గదులు నిర్మించుకోవడానికి లేదా గదులను రెనోవేషన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం లేదా సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తుంది. అలాగే పర్యాటకులతో ఎలా వ్యవహరించాలి, పరిశుభ్రతను ఎలా పాటించాలి, అలాగే గిరిజన వంటకాలను ఎలా ఆకర్షణీయంగా వడ్డించాలి అనే అంశాలపై యువతకు, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక ఈ హోమ్‌స్టేలను ప్రముఖ ట్రావెల్ యాప్స్ మరియు ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్‌లలో అనుసంధానం చేస్తారు. దీంతో పర్యాటకులు ఆన్‌లైన్‌లో ఈ గదులను బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు చూస్తే, అడవుల్లో సరైన ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్ళే గిరిజన యువతకు ఈ కార్యక్రమం ద్వారా తమ సొంత ఊర్లోనే గౌరవప్రదమైన ఉపాధి దొరుకుతుంది. ఇక ఈ హోమ్‌స్టేల నిర్వహణ, వంట చేయడం, అలాగే స్థానిక హస్తకళలను అమ్ముకోవడం ద్వారా గిరిజన మహిళలు నేరుగా ఆర్థికంగా బలపడతారు. ఇక గిరిజనుల ప్రత్యేకమైన నాట్యాలు, పండుగలు, సాంప్రదాయ వైద్యం గురించి ప్రపంచానికి తెలుస్తుంది. దీంతో వారి సంస్కృతి అంతరించిపోకుండా ఉంటుంది. ఇక ఎకో ఫ్రెండ్లీ హోమ్‌స్టేల ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తూనే పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇక ఈ కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ మరియు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. ఇండియా పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి అమెరికా నేతృత్వంలో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026ను నిర్వహించారు.
ఈ బహుళజాతి నావికాదళ విన్యాసాలలో ఇండియా కూడా పాల్గొన్నది. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా నేవల్ బేస్ అయిన గ్వామ్ తీరంలో ఈ విన్యాసాలు జరిగాయి. ఇక ఈ ఎక్సర్సైజ్లో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఇక ఈ సైనిక విన్యాసాలు ప్రధానంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కు సంబంధించిన ఎక్సైజ్. సముద్రం అడుగున దాచుకున్న శత్రుదేశాల జలాంతర్గాములను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం, అలాగే దీనికోసం మిత్రదేశాల నావికా దళాలు కలిసికట్టుగా వ్యూహాలు రచించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపున పోసోడైన్ 81 అనే సముద్ర నిఘా విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాలు సముద్ర గర్భంలో దాగి ఉన్న జలాంతర్గాములను సోనార్ టెక్నాలజీతో కనిపెట్టి టార్పెడోల ద్వారా నాశనం చేయగలవు. ఒడిషా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్. ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపడ జిల్లాలో గల కుసున్పూర్ గ్రామం ఆ రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్గా అవతరించనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ స్మార్ట్ విలేజెస్ ప్రాజెక్టును చేపట్టింది. 2047 వికసిత్ భారత్లో భాగంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి గ్రామాలను స్వయం సమృద్ధి మరియు పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్స్ అన్నీ కలిసి కుసున్పూర్ గ్రామంలో మోడ్రన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు బహుళార్థ సాధక షెల్టర్లను ఇక్కడే నిర్మిస్తున్నారు. ఇక పంటల స్టోరేజ్తో పాటు వ్యవసాయం మరియు సోలార్ విద్యుత్ను ఒకే చోట కలిపి చేసే సోలార్ షేరింగ్ అగ్రి వోల్టాయిక్స్ను ప్రవేశపెడుతున్నారు. తుఫానులు, అటవీ జంతువుల సమాచారాన్ని ముందుగా పసిగట్టి గ్రామస్తులను అలర్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అలర్ట్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే తాగడానికి సురక్షితమైన నీటి కోసం స్మార్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పర్యావరణానికి హాని చేయని క్లీన్ వంట గ్యాస్ను మరియు సోలార్ విద్యుత్ సదుపాయాలను అందిస్తున్నారు. ఇక ఈ గ్రామంలో వ్యవసాయంతో పాటు చేపలు, కోళ్ళ వ్యర్థాల నుంచి తోళ్ల ఉత్పత్తి ఎలా తయారు చేయాలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ గ్రామస్తులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇండియాలో ప్రారంభం. ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇండియాలోని శ్రీనగర్లో ప్రారంభమైంది. దీనిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మార్చ్ 16, 2026న అధికారికంగా ప్రారంభించారు. ఇక ఈ గార్డెన్కు ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని పేరు పెట్టారు. ఇక శ్రీనగర్లోని దాల్ సరస్సుకు అభిముఖంగా జబర్వాన్ పర్వత శ్రేణులలో ఈ గార్డెన్ 74 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక సాధారణంగా తులిప్ పూల జీవితకాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం 18 లక్షల తులిప్ విత్తనాలను ఈ గార్డెన్లో నాటారు. ఇవి టెర్రస్ ఆకృతిలో ఉంటాయి. ఇక ఈ సంవత్సరం దాదాపు 70కి పైగా విభిన్న రకాల రంగుల తులిప్ పూలను ప్రదర్శించడం విశేషం. అందులో 5 కొత్త తులిప్ రకాలను నెదర్లాండ్స్ దేశం నుంచి తెప్పించారు. ఇక్కడ తులిప్ పూలతో పాటు డాఫోడిల్స్, హయాసిన్స్ వంటి ఇతర పూలను కూడా నాటారు. ఇక ఈ గార్డెన్ను ప్రారంభించిన 10 రోజుల్లోనే 1,00,000కు పైగా పర్యాటకులు సందర్శించడం విశేషం. ఇక ఈ గార్డెన్ ద్వారా జమ్మూ కాశ్మీర్ పూలక పెంపకందారులు, అలాగే టూరిజంపై ఆధారపడిన గైడ్లు, టాక్సీ డ్రైవర్లు, హోటళ్ల వ్యాపారులకు ఉపాధి కలుగుతుంది.
పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో చరిత్ర సృష్టించిన ఇండియా. పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ ఈవెంట్లో 8 దేశాలకు చెందిన 257 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ టోర్నీని వరల్డ్ పారా అథ్లెటిక్స్ పర్యవేక్షణలో పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. ఇక ఈ టోర్నీని కేవలం పథకాల కోసం మాత్రమే నిర్వహించలేదు. ఈ టోర్నీలో సాధించిన పాయింట్లను బట్టి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు అర్హత సాధిస్తారు. ఇక ఈ టోర్నీలో మెడల్స్ టేబుల్లో ఇండియా మొట్టమొదటి స్థానంలో ఉంది. మొత్తం 208 పథకాలు సాధించి ఇండియా చరిత్ర సృష్టించింది. అందులో 75 స్వర్ణ పథకాలు, 69 రజత పథకాలు, 64 కాంస్య పథకాలు ఉన్నాయి. క్వశ్చన్ ఆఫ్ ది డే: వరల్డ్ ఆర్చరీ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న భారత మహిళ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.